అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా దైవం దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ లేచేసి 5 కంతా లేచేసి, చిన్న పాప అండి, 2 పాపలు అనమాట నాకు. ఒక పెద్ద అమ్మాయికి 5 years, చిన్న అమ్మాయికి 1.5 years. చిన్న అమ్మాయి నేను లేస్తేనే లేచేస్తుంది. తనతో 1 గంట సేపు ఆడుకొని 6 కంతా లేచి నా రొటీన్ వర్క్ స్టార్ట్ చేసుకుంటా. నేను నైట్ కొంచెం కిచెన్ క్లీన్ చేయలేదు. కిచెన్ టాప్ అంతా క్లీన్ చేశాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. అంట్లన్నీ అలానే ఉన్నాయి. అంట్లు కూడా అన్నీ కడిగేస్తున్నాను అనమాట. అంట్లన్నీ కడిగేసుకొని టీ పెట్టుకొని తాగేయాలి. లేదంటే మైండ్ వర్క్ అంతా పని చేయదు నాకు. టీ తాగితేనే మిగతా వర్క్ చేసుకోగలుగుతా. అంత అడిక్ట్ అయిపోయా టీకి. మా చిన్న అమ్మాయి లేస్తే ఏం వర్క్ చేసుకొనివ్వదు. తను లేచేసరికి నేను వర్క్ అంతా ఫినిష్ చేయాలి అనుకుంటాను రోజు. కానీ తను నా వర్క్ కాకముందే లేసేస్తుంది అనమాట. దాంట్లోని కడిగేసుకుంటున్నాను. నేను 10 కంతా ఆఫీస్కి వెళ్తానండి. ఆఫీస్కి 10కి వెళ్ళి 5 కంతా వచ్చేస్తాను. 10 లోపల మొత్తం అంతా లంచ్, టిఫిన్ అంతా ప్రిపేర్ చేయాలి. పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించాలి. మా హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోతారు. పెద్ద అమ్మాయి మా హస్బెండ్ 8కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళే లోపల టిఫిన్ అంతా ప్రిపేర్ చేయాలి. టిఫిన్ లంచ్ అంతా. అందుకే 6 కంతా లేచేసి చిన్న పాపని హాల్లో వదిలేస్తాను. బొమ్మలను వేసి మా మామయ్య దగ్గర ఆడుకుంటూ ఉంటుంది. తనను ఆడిపించుకుంటూ ఉంటాడు మా మామయ్య. నేనంతా వర్క్ అంతా స్పీడ్గా చేసేస్తాను. చేసుకొని ఇంకంతా రెడీ అయిపోయి 10 కంతా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. చిన్న అమ్మాయిని మా అమ్మ దగ్గర వదిలేస్తాను అనమాట. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది చిన్న అమ్మాయి. తినిపించేసి ఆ అమ్మాయికి, పిల్లలకి 2కి తినిపించి పెద్ద అమ్మాయిని పంపించి చిన్న అమ్మాయిని చేసి పంపించాలి. చిన్న అమ్మాయిని మా అమ్మ దగ్గర వదిలేస్తాను. లేదంటే తను అని ఏడుస్తూ ఉంటుంది. అద్దోండి మా చిన్న అమ్మాయి వచ్చేసింది. లేచింది అప్పుడే తను. చూడండి, నా అంట్లో ఇంకా అయిపోకముందే లేచేసింది. హాయ్ చెప్పంటే చూడండి, హాయ్ చెప్పంటే ఇంకా నిద్రలో ఉంది తను. ఏంది మా అమ్మ ఏదో చేస్తూ ఉంది అని చూస్తూ ఉంది అనమాట. హాయ్ చెప్పంటే నవ్వుతూ ఉంటుంది. ఏదో చేస్తుంది మా అమ్మ అని. ఇంకా వచ్చి టీ పెట్టేసుకున్నాను కిచెన్లో. టీ పెట్టేసుకొని ఇంకా పెద్ద అమ్మాయికి ఈరోజు కర్డ్ రైస్ చేసి ఇమ్మనింది. తన కోసం ఇంకా రైస్ అంతా నానబెట్టేసి కర్డ్ రైస్ చేసుకోవాలి. కర్డ్ రైస్ చేసి క్యారీ పంపించాలి తనకి. రోజు టిఫిన్ ఎనికి తెస్తూనే ఉంది. ఏమో తినడంలో అంటే నాకు నచ్చట్లేదమ్మా అంటుంది. ఏదో ఒకటి వెరైటీ చేయాలనుకుంటా కానీ అంత టైం దొరకదు తన కోసము. ఏం వెరైటీలు చేయాలని అర్థమే కాదు. రోజు ఈ వంటలకి ఏం క్యారీ చేయాలి అని. ఇంకా కర్డ్ రైస్ పెట్టిస్తాలేమా అంటే సరేలేమ్మా అని చెప్పింది అనమాట. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. టీ పొంగ వచ్చేస్తుంది. టీ ఉడికిపోయింది. ఇంకా మా మామయ్యకి షుగర్లెస్ తాగుతారనమాట. మా హస్బెండ్ వాళ్ళ డాడీ, తనకు షుగర్ ఉంది, అందుకే షుగర్లెస్ తాగుతాడు. మేము ఇంకా విత్ షుగర్తో తాగేస్తాము. తనకి ఇచ్చిన తర్వాత ఇంకా నేను షుగర్ వేసేసుకుంటాను. డైలీ అంతే అండి. షుగర్ వేసేసుకొని ఇంకా నేను మా అత్త తాగుతాము. అత్త అయ్యంకి వస్తుంది. తను కూడా డ్యూటీకి వెళ్తుంది, నైట్ డ్యూటీకి. అదో మా చిన్న అమ్మాయి పాలు తాగదు. ఇంకా నేనే తాపించాలా బలవంతంగా. తాగితే కొద్దిసేపు అన్నా ఆడుకుంటుంది, నాకు పని అవుతుందని, వర్క్ అవుతుందని. టైం అసలు ఏముండదు. టైంని మేనేజ్ చేసుకోవాలి. అదిగోండి రైస్ ఉడికిపోయింది. ఇంకా రైస్ అంతా వంపేసి అన్నం చల్లారబెట్టి పాపకి కర్డ్ రైస్ కట్టించాలి. రోజు క్యారీ ఎనికి తీసుకొస్తూనే ఉంది. ఏం అంటే తినబుద్ధి కాలే అంటుంది. ఏం వెరైటీలు చేసినా తినదు. టిఫిన్ అంటుంది. ఎప్పుడు టిఫిన్ కావాలి తనకి. దోశ, ఇడ్లీ, ఉగ్గాని అలాంటివి తింటుంది తను. ఎక్కువ దోశ తింటుంది మా పెద్ద అమ్మాయి. ఇడ్లీ కూడా తక్కువే అనమాట తను. అదో ఈ అమ్మాయి మా పెద్ద అమ్మాయి. రెడీ చేస్తున్నా. చిన్న అమ్మాయి చూడండి ఆడుకుంటా ఉంది.
హాల్లో. ఆ కుర్చీలో క్లాత్స్ అన్నీ అలానే ఉన్నాయి, ఇంకా మడత పెట్టలేదు వాటిని. అలా పెద్ద అమ్మాయి మా హస్బెండ్ వెళ్తున్నారు, మీకు హాయ్ చెప్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంట్లో మళ్ళీ నా రొటీన్ లైఫ్ అంతా క్లీన్ చేసేసుకొని, కసువు అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా ఇంకా నేను స్నానం చేసి చిన్న అమ్మాయికి స్నానం చేయించి వచ్చేస్తాను. మళ్ళీ నాకు టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళని పంపించేసాను, మా హస్బెండ్ని మా పెద్ద అమ్మాయిని. నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా దోశ పోసుకొని తినేసి నేను రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 9:30 10కి అంతా వెళ్ళిపోవాలన్నమాట. నేను కూడా బిజీ లైఫ్ అండి. చూడండి, దోశలు కూడా ఇంట్లో వాళ్ళకి అందరికి బాగా వస్తాయి. లాస్ట్గా మనం వేసే వాళ్ళకి ఎప్పుడు దోశ సరిగా రాదు, కానీ వేసుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. అదే లైఫ్ అంటే. ఆ దోశ వేసుకొని తినేసి చిన్న పాపకు తినిపించాలి. ఆమె స్నానం చేయించాను, తనకి దోశ తనే తింటానంటుంది, నేను తినిపిస్తే వద్దంటుంది. తన కోసం మళ్ళీ అదిగోండి మా చిన్న అమ్మాయి స్నానం చేయించాను, ఇప్పుడే తింటా ఉంది. తినిపించేసి తనని వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలి నేను. అదండి, తను ఏడుస్తే అలా పెట్టిస్తాను, వీడియోలు చూసుకుంటూ ఉంటుంది, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.